కొంతమంది ఈ మధ్య మొన్న న్యూస్ ఏదో కట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా పేపర్లో రాసి ఉన్నారు. నేనేదో డబ్బులు తీసుకొని ఏదో చెప్పినట్టుగా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేనేదో కష్టపడి బతకడానికి వచ్చినాను ఇక్కడికి. వాళ్ళు ఏబిఎన్ ఇష్టం వచ్చినట్టు రాశారు, మాట మార్చిన టీ స్టాల్ బాయ్ ఇష్టం వచ్చినట్టు, బిగ్ న్యూస్ వాళ్ళు, బిగ్ టీవీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాశారు. సో నేను చెప్పింది నిజంగా చెప్పినట్టుగా రాయాలి, కానీ మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే ఎలా ఉంటది? నేను చెప్పింది ఆ ఎస్ఐ గారు తీసుకొని వచ్చారు, నా దగ్గరికి తీసుకొని వచ్చారు ఎస్ఐ గారు. పాస్టర్ గారు మీతో మాట్లాడారా? అంతేగాని పాస్టర్ గారు నాతో ఏం మాట్లాడలేదు. అసలు పాస్టర్ గారు నాతో ఏం మాట్లాడలేదు. ఎస్ఐ గారు అమ్మటి మాత్రం వచ్చాడు. ఎస్ఐ గారు టీ ఇవ్వమంటే ఇచ్చాను, నీళ్ళు ఇవ్వమంటే ఇచ్చాను. అప్పుడు మాత్రమే నేను ఆయన చూడటం, లేదా ఆయన ఎవరో నేనెవరో. ట్రాఫిక్ ఎస్ఐ గారితో మాట్లాడారా? ట్రాఫిక్ ఎస్ఐ గారితో ఏం మాట్లాడలేదు. ఆయన టీ తాగి అక్కడ పెట్టారు, పెట్టి ఆయనతో పాటు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అడిగితే రాజమండ్రి వెళ్ళాలని చెప్పేసి అప్పుడు బండికి నేను హెడ్ లైట్ కట్టేటప్పుడు మాత్రమే మాట్లాడారు. ఇంకోటి ఆయన తాగున్నారా అని చెప్పేసి. ఆయన ఏమి తాగిలేరండి, అసలు ఆయన ఏమి తాగిలేరు. ఆయన దగ్గర స్మెల్ ఏం రావట్లేదు. అది 100%. ఎందుకంటే ఆయన పక్కన బండి, నేను ఆ హెడ్ లైట్కి ఏది ఉందో అది కట్టేటప్పుడు ఆయన నా పక్కన కూర్చున్నారు. చాలా అఫీషియల్గా ఉన్నారు. ఇదిగో ఈ ట్రాకే, ఇప్పుడు దాకా అన్నారు కదా ఇదే ట్రాక్, మీరు ఫోటోలో లేదు ఏం లేదు అన్నారు కదా, ఇదే ట్రాక్. అక్కడ అటు సైడ్ కూర్చొని ఉన్నారు. మా హోటల్ ఇక్కడ మా హోటల్ అక్కడ కనిపిస్తుంది కదా, 50 మీటర్స్ మా హోటల్. మీకేదో ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు పేపర్ వాళ్ళను, యూట్యూబ్ వాళ్ళు మీకు నచ్చినట్టుగా ఏదేదో చెప్తున్నారు. నా దగ్గరకు వచ్చింది మాత్రమే నేను చెప్తా, కానీ మీ ఏదేదో రాసుకుంటే ఎలాగుంటది? అసలు ఆయన పాస్టర్ గారని నాకు తెలుసా? 24న జరిగినప్పుడు నాకు అసలు తెలియదు. 28న పోలీసు వాళ్ళు వచ్చి అడిగి ఉన్నారు ఇలా జరిగిందంటే. అప్పుడు ట్రాఫిక్ ఎస్ఐ గారు నేను అతను వెళ్ళి టీ నీళ్ళు తాగించానని చెప్పేసరికి అప్పుడు నన్ను అడిగారు. అప్పుడు మాత్రమే నాకు తెలుసు ఆయన పాస్టర్ గారని. నేను చర్చికి వెళ్తానని అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, 200%. కానీ తప్పుడు ప్రచారాలు న్యూస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటున్నారు. పేపర్కి, న్యూస్కి ఏదో ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నారు. ఏంటి ఇది అసలు? మీకు ఏమైనా క్వశ్చన్స్ కావాలంటే డైరెక్ట్గా నన్ను అడగండి, నేను చెప్తాను. లైవ్లో ఉన్నా, మీకు ఏం కావాలని అడగండి. ఎవరు అంటారు 5 కోట్లు ఇచ్చారు ఇతనికి, పోలీసు వాళ్ళకి సాయం చేస్తున్నాడు. నాకు అవసరం ఏంటి? ఆ న్యూస్ అక్కడ లైవ్లో ఉంది కదా, సిగ్నల్ దగ్గర 8 కెమెరాలు ఉన్నాయి కదా, మొత్తం చూడొచ్చు కదా. అక్కడ చూస్తే మొత్తం తెలుస్తుంది కదా. ఆయన తీసుకురావటం, తీసుకెళ్ళటం, పక్కనే ఒక ఫ్రెండ్స్ లాగా వచ్చారు ఎస్ఐ గారు, ఆ పాస్టర్ గానే ఆయన. లేకపోతే నేను డబ్బులు అడుగుతాను కదా, 20 రూపాయలు వదిలేసుకుంటావా? నేను ఆ ఓనర్లు, నేను పని చేసుకునేవాడిని అండి అక్కడ. పొట్టకుడి కోసం పని చేసుకుంటాను నేను అక్కడ. సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అని అడిగింది. మా హోటల్లో సీసీ కెమెరాలు అయితే ఏమి లేవండి. మా హోటల్ ఎదురు ఆపోజిట్ లో ఉంది, మా హోటల్ వరకు కనపడుతుంది. ఇదిగో మా హోటల్, ఇదిగో ఇటు సైడ్ మా హోటల్, అది అక్కడ మా హోటల్. అది ఇదిగో అక్కడ మా హోటల్. ముందరకి 50 మీటర్స్ వెళ్తే అక్కడ ఆపోజిట్ లో సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ వరకు మొత్తం మా హోటల్ వరకు ఉంటుంది కెమెరా. మీకు ఏ క్వశ్చన్స్ అడగండి, ఇంకా మీకు ఏం క్లారిటీ ఇవ్వాలి? నేను ఆ ప్లేసెస్ కూడా మీకు చూపిస్తాను. నేను వెళ్తున్నా, ఎలా అసలు ఎక్కడ పెట్టాడు, ఏం జరిగింది. ట్రాక్, అందరూ ఆయన కూర్చున్న ట్రాక్ అన్నారు కదా, ఇదిగో ఆ వైట్ ట్రాక్ ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం ఎర్ర ఉసుక, అదిగో అలాంటి జోబులు ఇక్కడే అటు సైడ్ కూర్చొని ఉన్నారు. అదిగో కనిపిస్తుంది కదా మొత్తం, ఇంకో వైట్ ట్రాక్. అందరూ వెనక్కి కూర్చుంది వేరే అన్నారు కదా. ఆ ఎస్ఐ గారు నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు టైము 7:30 నుంచి 8 లోపు ఉంటుందండి టైం. నేను ఎగ్జాక్ట్లీ టైం ఎలా చెప్తా? ఆయన ఎవరో కూడా ఆ ఎస్ఐ గారు వచ్చారు కాబట్టి ఆ టైంకి చెప్పాను నేను, అంతే. 35 నిమిషాలు మాత్రం అలా ఉన్నాడు నా దగ్గర. ఆ బండి కాడ కూర్చోటం, టీ తాగటం, ఆ బండికి మేము ఆ తాడు కట్టడం, అలా చెప్పడం. ఎస్ఐ గారు కూడా చెప్పుకున్నాము, ఇక్కడ రెస్ట్ తీసుకోండి సార్, కొంచెం మీరు నీరసంగా ఉన్నారు, చాలా నీరసంగా ఉన్నారని చెప్తే, లేదు రాజమండ్రి అర్జెంటుగా వెళ్ళాలని చెప్పేసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయినారు. ఇదిగో నేను వచ్చాను. ఆ యొక్క పాస్టర్ అనే వ్యక్తి గారు ఎక్కడ కూర్చున్నారో నేను చెప్తాను, చూపిస్తాను, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగో ఎంట్రన్స్ అండి, ఇది పార్కులోకి ఎంట్రన్స్.
ఇదిగో ఇక్కడే మీరు ఎక్కడైతే చూస్తున్నారో ఇక్కడే, ఇదిగో ఇక్కడే కూర్చున్నారు. ఇగో ఈ ప్లేస్ లోనే ఇక్కడే కూర్చున్నారు. బండి పెట్టింది కూడా ఇగో ఈ బండి పక్కనండి. ఇక్కడ ఇక్కడ బండి పెట్టారు, ఇక్కడ బండి పెట్టున్నారు. ఇదిగో ట్రాఫిక్ బూత్, అది ట్రాఫిక్ బూత్. ఇదే ఇక్కడ బండి పెట్టున్నారు కదా, ఇది దీని ఆపోజిట్ లో మా హోటల్ అండి. ఇక మేము పనిచేసే హోటల్ క్లియర్ గా చూపిస్తున్నా కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇక్కడ సిగ్నల్స్ ఉన్నాయి కదా, ఇదిగో ఈ సిగ్నల్ అనేది మా హోటల్ వరకు పడుతుందండి. ఇదిగో అది కనిపిస్తుందా మీకు ఆపోజిట్ లో క్లియర్ గా? ఆ కెమెరా అనేది ఇదిగో ఆపోజిట్ లో ఇక్కడ మా హోటల్ వరకు కనిపిస్తుంది. ఆయన ఇటు నుంచి ఎలా వచ్చారు, ఎస్ఐ గారు తీసుకొని వచ్చారు, ఎస్ఐ గారే తీసుకుని వెళ్ళారు. ఇదిగో ఇలా తీసుకొని వచ్చారు కదా, ఇదిగో హోటల్. వాళ్ళిద్దరు ఎక్కడ నిలబడ్డారు కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను నేను. వాళ్ళిద్దరు ఎక్కడ ఎలా నిలబడ్డారు అనేది నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇదిగో ఇది మా హోటల్ అండి, మా హోటల్. ఇదిగో చూపిస్తాను చూడండి. ఇదిగో ఇక్కడ ఇదే విధంగా ఇక్కడ వాళ్ళిద్దరు నిలబడ్డ ప్లేసు. ఇక్కడ పాస్టర్ గారు అనే ఆయన యొక్క వ్యక్తి ఇక్కడ నించున్నాడు, ఎస్ఐ గారు ఇక్కడ పక్క నించున్నారు. నేను ఇటు నుంచి టీ ఇచ్చున్నాను అనమాట. ఇదిగో ఇక్కడ ఈ ఏరియాలో, ఇదిగో ఇక్కడ ఆపోజిట్ లో చూడండి సీసీ కెమెరా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. ఆ చెట్టమ్మటి నుంచి ఇక్కడ వరకు ఫోకస్ వరకు ఇదిగో కెమెరా కనిపిస్తుంది. ఆ కెమెరా వరకు ఇక్కడ కనిపిస్తుంది. 3 గంటల ఎక్కడ ఉన్నారో మీకు అని చెప్పి 3 గంటలు అయితేనండి. ఇదిగో అక్కడ కూర్చున్నారని ఎస్ఐ గారు చెప్పున్నారు. నేను చూడలేదు. నాకు 7:30, 8 ఆ టయాన ఇక్కడ నుంచి నా దగ్గర తీసుకువచ్చేటప్పుడు మాత్రమే ఆ యొక్క వ్యక్తిని చూడటం. నేను మాస్క్ పెట్టుకుని ఉన్నారు, హెల్మెట్ ఉంది, మొత్తం ఏ మాస్క్ తీయలేదు. నేను వాటర్ ఇచ్చాను, వాటర్ ఇచ్చినప్పుడు మాస్క్ కిందకి అన్నారు, కొంచెం కడుక్కున్నారు, కొంచెం టీ ఇచ్చున్నాను. లోపల నుంచి టీ ఇచ్చాను, కొంచెం తాగేసి ఇక్కడ ఇక్కడ ఒక బల్ల ఉంటది, ఆ బల్ల మీద అలా పెట్టేశారు. ఇలా ఎస్ఐ గారు అమ్మటి ఒక ఫ్రెండ్ లాగా వెళ్ళిపోయారు. ఎస్ఐ గారు అమ్మటి వచ్చాడు కాబట్టే నేను డబ్బులు అడగలేదు. 20 రూపాయలు అడుగుతాను కదా, వాటర్కి టీకి 20 రూపాయలు తీసుకుంటాను కదా, వాటర్లకి ఏం ఊక రావట్లేదు కదా. నేను కస్టమర్ని, నేను ఒక పని చేసుకునే ఒక వ్యక్తి దగ్గర తీసుకోకుండా ఎందుకుంటాను కస్టమర్ దగ్గర. ఇంకా మీరేదో తప్పుడు వాళ్ళు న్యూస్ వాళ్ళు ఏదేదో కట్ చేసుకొని తప్పుడు ప్రచారాలు చేసుకుంటా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు న్యూస్ వాళ్ళు. నాకు అర్థం కావట్లా, ఒక్కో రోజు ఒక్కో విధంగా పెడుతున్నారు న్యూస్ వాళ్ళు. నేను జరిగినట్టుగా ఎక్కాను. ఇక్కడ బుల్లెట్ బండి పెట్టారు కాబట్టి, ఇక్కడ బుల్లెట్ బండి పెట్టాడు కాబట్టి, నేను కట్టాను కాబట్టి ఇక్కడ కూర్చున్నారు. పగడాల ప్రవీణ్ అనే ఆ యొక్క వ్యక్తి గారు, పాస్టర్ గారు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి నాకు 4 రోజుల తర్వాత తెలిసింది. నాకు 4 రోజుల తర్వాత అది పోలీసు వాళ్ళు, ఒక ఏలూరు సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చి ఆ యొక్క హోటల్లో తీసుకున్నారు. ఆ యొక్క హోటల్లో, ఇన్నోవా హోటల్ ఉంది కదా, ఆ యొక్క హోటల్లో తీసుకెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పి ఎస్ఐ గారిని, ఆటో ఎస్ఐ గారి ఫ్రెండ్ అనుకున్నాను. అప్పటికనే డబ్బులు అడగలేదు, లేకపోతే నేను డబ్బులు అడుగుతాను కదా. తర్వాత మళ్ళీ బండి దగ్గరకు వచ్చినాక ఏ బాబు ఇట్రా అని పిలిస్తే నేను వచ్చాను. సార్ ఏంటి సార్ అంటే ఆ బుల్లెట్ ఇచ్చాను. ఆయన ఇక్కడ కూర్చున్నాడు అప్పుడు ఇదే ప్లేస్ లో కూర్చుంటే బిగిస్తుంటే, సార్ ఇది ఉన్నట్లేదు సార్, ఏదైనా దారం కానీ ఏదైనా కట్టాలంటే కొంచెం కట్టరా అంటే అప్పుడు వెళ్ళాను. మళ్ళీ మా హోటల్ దగ్గరికి వెళ్ళి, ఇదే హోటల్ మాది, హోటల్ దగ్గరికి వెళ్ళి దారం ఒక 5-6 పేటలు ముడివేసి తెచ్చి ఆ యొక్క బుల్లెట్ బండికి హెడ్ కాడ ఒక చిన్న స్క్రూ ఉంటది, ఆ స్క్రూకి నేను అటు ఇటు గట్టిగా ముడేసాను. కావాలంటే ఆ బుల్లెట్ బండికి, ఆ యొక్క బుల్లెట్ బండికి నేను కట్టిన దారం ఉంటది, అది 100% ఉంటది. చూడండి ఒకసారి చెక్ చేయించండి. లేదండి, నేను చర్చికి వెళ్తాను కానీ నేను తెలియదు, నా పాస్టర్ గారు నాకు తెలియదండి. లేదు, నాకు అస్సలు తెలియదు, ఆ పాస్టర్ గారు తెలియదండి. తెలియదు నాకు, ఆ ఇన్సిడెంట్ కి ముందు ఏం తెలియదు నాకు ఆ పాస్టర్ గారు. ఇన్సిడెంట్ తర్వాతనే నాకు తెలిసింది ఆయన బాప్తీసం చర్చిని ఏదో స్థాపించారని చెప్పేసి, అది ఇదని చెప్పేసి ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ అడిగినాకే, అప్పుడు దాకా నాకు తెలియదండి. ఆయన ప్రవీణ్ గారు అనేది ఇప్పటికీ తెలియదు అని చెప్పి, ఆయన ప్రవీణ్ గారైనా అసలు ఇప్పటికీ నాకు తెలియదు. మాస్క్ పెట్టుకున్నారు, మాస్క్ పెట్టుకుని ఉన్నారు, నాకేం ఎలా తెలుసు.
టీ ఇస్తాను, ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోండి. ఎలా పెట్టుకుంటారు? ఎస్ఐ గారు అమ్మటి వచ్చాడు కాబట్టి, టీ ఇచ్చాను కాబట్టి, డబ్బులు తీసుకోలేదు కాబట్టి నేను ఆ హెల్మెట్ ఉంది ఆయనకి చెప్పగలుగుతున్నా. నెక్స్ట్ ఆ బుల్లెట్ బండిని చూశాను, ఆ హెడ్ లైట్ యొక్క ఊడింది కాబట్టి నేను అది గుర్తుపట్టి అది నేను కట్టున్నాను కాబట్టి, సార్ ఇది అవును నా దగ్గర టీ తాగటానికి వచ్చా, నీళ్ళు తాగటానికి వచ్చా అని చెప్పేసి చెప్పాను. ఇప్పుడు ఆ టైంలో మాస్క్ తీసాడా నాకు అంత తీసాడు. ఆ టైంలో ఆయన మాస్క్ కిందకి లాగి ఫేస్ కడుక్కున్నాడు. ఫేస్ కడుక్కుని టీ బాబు అంటే మళ్ళీ టీ ఇచ్చినప్పుడు ఇలా తిరిగి ఉన్నాడు. ఏది లెఫ్ట్ కి నేను టీ ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన మీసాలు ఏమి లేవు కాబట్టి అప్పుడు చూశాను. తీసుకోండి సార్ అని చెప్పి అంటే అప్పుడు తీసుకున్నాడు. 2 చిప్పులు తాగాడు, అక్కడ పెట్టేశాడు. మళ్ళీ ఎస్ఐ గారు తీసుకొని వచ్చేసారు. అప్పుడు ఎస్ఐ గారు అడుగుతున్నారంట. చూసిన తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు కానీ అడిగితే లేదు అర్జెంట్గా వెళ్ళాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. చాలా అఫీషియల్ గా క్లాస్ గా ఉన్నాడు. ఒక రిచ్ ఎలా ఉంటాడు అలా ఉన్నాడు. సర్లే అని చెప్పి అందుకని నేను సార్ చెప్పగానే బిగించారు. కావాలంటే ఎంక్వైరీలు అందరిని అడగండి, ఇబ్బంది లేదు. సీసీ కెమెరాలు అన్ని ఓపెన్ చేయండి, మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఈ రింగ్ మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి. ఏబి అన్నాడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఆల్రెడీ ఆయన చూసి గుర్తుపట్టావు రూమ్ నేను ఆయన చూసి గుర్తుపట్టానని చెప్పేసి ఏబి అన్నాడు న్యూస్ వదిలాడు. ఏమండి, నేను చూసి గుర్తుపడితే పాస్టర్ గారిని నా రూములో తీసుకెళ్లి పెట్టుకుంటాను కదా. చెప్పండి, నేను చూసి గుర్తుపట్టాను. నేను చూసి గుర్తుపడితే ముందు ఏ పాస్టర్ అయినా సరే, చిన్న లోదరం చర్చి పాస్టర్, హోసన్న చర్చి పాస్టర్, ఏ చర్చి పాస్టర్ అయినా సరే, ఒక చర్చికి వెళ్ళే విశ్వాసి కానీ ఒక వ్యక్తి కావచ్చు, ఎవరైనా ఎవరస్తుడు కావచ్చు, ఆ సిచ్యువేషన్ లో తెలిసి ఉంటే తీసుకెళ్తాడు. నీరసంగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటాడు. సార్ తినండి, రెస్ట్ తీసుకోండి, తర్వాత వెళ్తారు కానీ లైట్ బాగలేదు కానీ చెప్పి తీసుకెళ్తారు. నేను చెప్పింది ఒకటి, మీరు కట్ చేసుకొని మీకు నచ్చినట్టు కట్ చేసుకొని మీకు యూజ్ చేసుకుంటే ఎట్లా? ఆయన అడిగింది క్వశ్చన్ ఏబి అన్నాడు మీకు ఎప్పుడు తెలిసిందండి అంటే 4 రోజుల తర్వాత తెలిసింది నాకు. అది క్రైమ్ సార్లు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అప్పుడు నేను చూశాను సార్ యూట్యూబ్ లో, ఆ బుల్లెట్ బండిని గుర్తుపట్టాను, ఆయనే నాకు పాస్టర్ గారు అని తెలిసిందని చెప్పి నేను చెప్పాను. దాన్ని కట్ చేసి ఇది యాడ్ చేశాడు. నేను చూడగానే తెలిసింది ఆయన పాస్టర్ గారిని గుర్తుపట్టాను అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రాసి పడతాం కదా. మరి ఏబి అన్నాడు ఆయన చేతిలో ఉన్నట్టుగా రాసుకుంటే ఎలా? నీ ఇష్టమా న్యూస్ రాసుకోవడానికి? గుర్తుపట్టింది లేదు. నీ ఇష్టం వచ్చినట్టు నేను చెప్పింది ఒక మాట, నీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే ఎట్టా? ఎప్పుడు వచ్చారు అని చెప్పి అడుగుతున్నారు. ఆ రోజు ఏ టైం వచ్చారంటే ఎగ్జాక్ట్లీ 7:30 నుంచి 8 లోపు మధ్యలో జరిగింది. అది ఏ టైం అనేది నేను గుర్తుపెట్టుకున్నాను. నేను హోటల్ బిజినెస్ చేసుకున్నాను. అప్పుడు నాకు బిజినెస్ ఉన్నా బాగుండేది. ఈ సిచ్యువేషన్ లో నేను ఇరుక్కునేవాడిని కాదు. అనవసరంగా నన్ను ఇరికిచ్చారు. ఏ టైంలో వచ్చారు? ఏ టైం అంటే 7:30 నుంచి 8 లోపు మధ్యలోపు అవుతుందండి. నా దగ్గరకు వచ్చి టీ తాగి ఇక్కడ కూర్చొని మేము బుల్లెట్ బండి బిగించినప్పుడు ఒక 30-35 మినిట్స్ ఇక్కడే ఉన్నాడు. ఇదే ఏరియాలో ఉన్నాడు. మీ దగ్గరికి ఎవరు తీసుకొచ్చారా? ఎస్ఐ గారు అదిగో ఈ బూత్ లో ఉంటాడు. ఇదే బూత్ లో కనిపిస్తుంది కదా, ఆ బూత్ లో ఉంటాడు ఆయన. అక్కడ నుంచి ఏది బై వాక్ ఇక్కడ ఒక 100 మీటర్లో అక్కడ నుంచి తీసుకొచ్చి బుల్లెట్ నడిపించుకుంటే ఇటు నుంచి ఇలా అలా తీసుకొని 100 మీటర్లు ఇలా తీసుకొని వచ్చి ఇగో ఇక్కడ పెట్టారు. ఆ కార్ పక్కన ఫోన్ వస్తారు. లైవ్ లో ఉందా? పక్కన ఫోన్ వస్తారు. లైవ్ లో ఉందా? ఇదిగో ఆ బూత్ లో నుంచి, ఆ బూత్ గారు ఎస్ఐ ఉంటారు, సుబ్బారావు గారు ఎస్ఐ గారు. ఇక్కడ ఒక 100 మీటర్లు, ఒక 120 మీటర్లు ఆపోజిట్ లో ఆయన సైడ్ కూర్చొని ఉన్నారంట. అక్కడ నుంచి ఇలా తీసుకొని వచ్చి ఇగో ఇక్కడ బుల్లెట్ బండి ఆపాడు. అక్కడ ఆపి ఆయన్ని ఇక్కడ నుంచి మాత్రమే, ఈ కారు దగ్గర నుంచి మా హోటల్ ఆపోజిట్ లో ఉన్న హోటల్ కి తీసుకొచ్చేటప్పుడు మాత్రమే నాకు తెలుసు. అర్థమైందా? ఇదిగో మేము చూపించిన విధంగా ఇక్కడ నుంచి మా హోటల్ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రమే వాళ్ళిద్దరిని చూశాను. వాళ్ళిద్దరు నేను ఫ్రెండ్స్ అనుకున్నాను. టీ వాటర్ ఇచ్చాను, డబ్బులు తీసుకోలేదు. తర్వాత అదే విధంగా వాళ్ళిద్దరు నడిచి వచ్చారు. నడిచి వచ్చిన తర్వాత ఆ యొక్క బండిని చూసిన తర్వాత ఎస్ఐ గారు నన్ను పిలిచారంట. బుల్లెట్ బండి ఊడింది, హెడ్ లైట్ ఊడింది, హెడ్ లైట్ బిగించరా బాబు అని చెప్పేసి పిలిచాడు. సరే సార్ అని చెప్పాను.
అదే విధంగా బిగించాను. బిగించేటప్పుడు ఆయన ఇక్కడే 15 నిమిషాల నుంచి 18 నిమిషాలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇదే విధంగా ఇదే ప్లేస్ లో కూర్చొని ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ కూడా చేయండి, ఇబ్బంది ఏం లేదు. నేను భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. నేనేదో క్రియేట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్తున్నా, ఇదే జరిగింది. 100% గాడ్ ప్రామిస్ చేసి చెప్తున్నా, నిజం జరిగింది, నిజం చెప్పా. నేను ఏమి అందరూ అన్నారు ఏదో ఒక సినిమా స్టోరీ లాగా క్రియేట్ చేశారు, భలే చేశారు. స్టోరీ ఎవరు రాశారు, స్క్రిప్ట్ ఎవరు రాశారు, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుంటే ఎలా? పవన్ గారు కాదని నాకే తెలియదు. ఆయన ఫాస్ట్ గారు ప్రవీణ్ గారు ఎవరో నాకెలా తెలుస్తుంది? ఆయన హెల్మెట్ పెట్టుకుని వచ్చారు, హెల్మెట్ తీయలేదు, మాస్క్ ఎందుకు అనుకున్నారు, ఫేస్ కట్టుకున్నాడు. అంతేగాని అది చెప్పగలుగుతా గానీ ఫాస్ట్ గారు మీరు క్లియర్ గా చూసారా చేశారని. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అండి. నేను కరెక్ట్గా ఆయన ఒక పర్టికులర్ గా చూడటానికి, ఐపీఎస్ ఆఫీసర్ అయితే స్టార్స్ ఉంటే అఫీషియల్ గా ఉంటూ చూడటానికి ఒక 2 minutes చూడటానికి అలా బాగుంటది. అంతేగాని కస్టమర్ని నేను ఎలా చూస్తానండి? అది కూడా ఎస్ఐ గారు అమ్మటి వచ్చాడు కాబట్టి నేను డబ్బులు తీసుకోలేదు, లేకపోతే మొహాన్ని డబ్బులు ఏమయ్యా బాబు అని అడిగతాం. ఇంతే, మీకు ఇష్టం వచ్చినట్టు మాత్రం రాసుకోవద్దు. ఆ ప్రెస్ వాళ్ళు బిగ్ టీవీ అయినా సరే, ఏబీ అయినా సరే, ఏ న్యూస్ అయినా సరే, మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే బాగోదండి. నేను ఎంక్వైరీ చేపిస్తా. నేను చెప్పింది ఒకటి, మీరు చేసేది ఒకటి. మీ పేపర్కి మీ ఇష్టం వచ్చింది నేను చెప్పింది ఏంటి, మీరు రాసుకుంది ఏంటి అసలు? కూర్చున్నప్పుడు సరౌండింగ్ ఎవరిని కూర్చున్నాను, ఆయన చూసారా, అబ్జర్వ్ చేస్తాను. మేమిద్దరే ఉన్నాం, ఆ ఎస్ఐ గారు నేను మాత్రమే ఉన్నా, ఎవరు లేరు ఈ సరౌండింగ్ లో. ఆటో వాళ్ళు ఎవరెవరో ఉంటారు. మేమిద్దరం మాట్లాడి సెట్ చేసే లోపు ఆ ఐరన్ తాడు కోసం ఏదైతే వెళ్తున్నామో వెళ్ళే లోపు ఆయన స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏంటంటే ఆయన పడిపోయాడు అన్నారు కదా, ఎక్కడ పడిపోయాడు అని. పడిపోయాడని నేను ఎలా చెప్తాను? ఎస్ఐ గారు తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి బై వాక్ 100 meters, ఇక్కడ నుంచి 100 meters అలా అలా వెళ్తే ట్రాక్ ఉంటుంది ముందలకి. ఇలా నడుచుకుంటే ఇలా వెళ్తే ఇదిగో ఈ ట్రాక్ కనిపిస్తుందా? ఇదిగో కదా ట్రాక్. ఇదిగో ఈ ఉసుక ఇటు సైడ్ కనిపిస్తుంది కదా ట్రాక్. ఇదే విధంగా కదా మీకు ఫోటో తీసింది. ఇదిగో ట్రాక్ కనిపిస్తుంది చూడండి. ఉసుక ట్రాక్, ఇదిగోండి ఉసుక ట్రాక్ వెనక ఇది కనిపిస్తుందా ట్రాక్. ఈ ట్రాక్ అనేది ఆ రెడ్ కలర్ మార్క్. మీకు ఫోటో తీశారు కదా, చూడండి క్లియర్ గా చూడండి. చాలా మంది న్యూస్ వాళ్ళు ఏదో వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఇష్టం వచ్చినట్టుగా అలా చేయొద్దు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నేను ఏదైతే చెప్పానో అది రాసుకోండి, ఇబ్బంది లేదు. నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను, అది రాయండి, మీ ఇష్టం అది. ఎందుకంటే నేను చెప్పాను కాబట్టి. మీరు ఏదేదో కట్ చేసి ఏదేదో యాడ్ చేసి క్రియేట్ చేసి దయచేసి నా గురించి రాయొద్దండి. అది ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరు టీ స్టాల్ బాయ్ చెప్పిన మాట మార్చేసిన ఏయో యూట్యూబ్ లో ఇష్టం వచ్చినట్టు రాశారు. ఏంటది అసలు? బిగ్ న్యూస్ ఏమో టీ స్టాల్ బాయ్ మాట మార్చేశాడు, ఏబిఎన్ టీవీ ఇష్టం వచ్చినట్టు ఏదేదో రాసుకున్నారు. ఆ రోజు డాక్టర్ గారితో ఏం మాట్లాడాను సార్? నేనేం మాట్లాడతాను సార్? ఎస్ఐ గారు అమ్మటి వచ్చారు, నేనేం మాట్లాడతాను చెప్పండి? నేనేం మాట్లాడాలి ఎస్ఐ గారితో? పాస్టర్ గారితో ఏం మాట్లాడాలి? టీ ఇచ్చినప్పుడు కానీ అలాంటి నాకు టీ ఇచ్చినప్పుడు ఫేస్ మాత్రమే, మాస్క్ తీశాడు, ఫేస్ మాత్రమే, మేసాలు లేవు. ఇక్కడ నుంచి ఇలా కడుక్కుంటారు కదా, మాస్క్ ఉంటది, ఆ మాస్క్ ఇలా అన్నారు, అర్థమైందా? ఫేస్ కడుక్కున్నారు. ఈ మీసాలు ఈ గడ్డం ఏమి కనిపించలా నాకు. టీ ఇచ్చాను, ఇలా లెఫ్ట్ లోంచి తీసుకున్నారు, 2 సిప్పులు టీ తాగాడు, అంతే. నేను ఇచ్చింది, ఇంకా అమౌంట్ ఏమి ఇవ్వలేదు. ఎస్ఐ గారు తీసుకొచ్చారు. మిగతా స్టోరీ మొత్తం ఆల్రెడీ మీకు రిపీట్ చేశాను. ఇది రిపీట్ చేయడం నా వల్ల కాదండి. ఇంకా దయచేసి ఏబిఎన్ వాళ్ళు, న్యూస్ వాళ్ళు, ఈటీవీ వాళ్ళు, ఏ న్యూస్ అయినా సరే దయచేసి నా గురించి రాంగ్ గా రాయొద్దు ప్లీజ్. అదే చెప్పాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను, జరిగినట్టు ఎగ్జాక్ట్ టైం కూడా చెప్పాను. 30-35 నిమిషాలు నేను ఉన్నాను, చూశాను, ఇలా కట్టాను. ఇంకా క్లియర్ గా కావాలంటే ఆ బుల్లెట్ బండి యొక్క సైడ్ కి ఉంటది కదా, పిన్ ఉంటది కదా, దాన్ని చెక్ చేయండి. నేను కట్టిన దారం ఉంటుంది, అదేనండి.
నేను చేసింది ఇంకా అంత మించి ఇంక ఏం లేదు. బాబు ఆ వీడియో నా మీద రూమర్స్ ఏమి రాయొద్దు దయచేసి. ఇంకా కావాలంటే ఆ వీడియోస్ ఓపెన్ చేసి కెమెరాలో ఉన్న వీడియోస్ రికార్డ్స్ ఓపెన్ చేసి సీసీ కెమెరా ఉన్న రికార్డ్స్ చూసి అప్పుడు మాట్లాడండి. ఇంకేమైనా ఉంటే మీకు ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇంకంతే అండి. దయచేసి నా మీద రూమర్స్ రాయొద్దు న్యూస్ వాళ్ళు. ప్లీజ్ దయచేసి ప్లీజ్ అండి రిక్వెస్ట్ గా అడుగుతున్నా.